అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప మంగళ రాజా అయ్యప్ప పంబరాజా అయ్యప్ప అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప. మేము ఇక్కడ చేరుకునేటప్పటికి రాత్రి 3 అయింది. ఇప్పుడే స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడే స్నానాలు అయిపోయినాయి. దర్శనానికి వెళ్దామని చెప్పేసి రెడీ అయినాము. నా ఇరుముడితో నేను రెడీగా ఉన్నా. నా స్వామి కూడా రెడీ అవుతా ఉన్నారు. రెడీ అయిపోగానే పైకి వెళ్ళిపోవడమే. అది ఇక్కడ చాలా రష్ ఉందని చెప్పేసి నిన్న మొన్న అన్నారు, కానీ ఇవాళ అయితే అసలు రష్ లేదు. కాకపోతే వర్షం పడుతూ ఉంది. కొంచెం పోవడం ఎట్లా అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు నిలబడడానికి కొంచెం చోటు కూడా లేదు ఇక్కడ. చాలా అంటే చాలా కొంచెం ఏంటంటే మన రెగ్యులర్గా చూసిన ప్లేసెస్కి ఈ ప్లేస్కి చాలా తేడా ఉంటుంది. నిలబడదామంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. సరే అయినా తప్పదు కాబట్టి చూడండి, ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఉన్నంత క్రౌడ్గా అయితే లేరు, వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మా గురుస్వామి స్వామి అయ్యప్ప ఎట్లా దొరికిపోతాడో మరి ఏం చేస్తాడో శ్రీగారి కర్ణమూల గణపతి దగ్గర దర్శనం చేసుకొని వెంటనే టెంకాయ కొట్టేసి మళ్ళీ ముందుకు బయలుదేరినాము. ఇట్లా ఉన్నారు. స్వామి శరణమయ్యప్ప. ఇదంతా కూడా క్యూ లైన్. ఈ లైన్ నుంచి మనం ఎంటర్ అవ్వాలి లోపలికి. ఒక టికెట్ ఉంటుంది మనకి. ఆ టికెట్ దర్శనంది చూపించేస్తే మనల్ని లోపలికి పంపిస్తారు. ఇక ముందే అన్నాడు करने की देखभाल व इलाज पंबा नीलिमला अपाचीमेट और संजीता में मिले। पहाड़ी पर चढ़ते समय कोई दिक्कत होती तो रास्ते के किनारे पर आपातकालीन चिकित्सा केंद्र से सहायता मिले। इन केंद्रों में जल्दी पुनर्जीवन मशीन आदि उपकरण की व्यवस्था की गई है। धन्यवाद। Ayyappanru. Heart disease care and treatment is available at Pamba, Neelimala. 12వ షెడ్ ఇది. మనం 18వ షెడ్ వరకు వెళ్ళిపోతే దాదాపు దగ్గరగా పోయినట్టుగా అర్థము. సో ఇవి 18 షెడ్లు ఉంటాయి మొత్తం. చూడండి పీపుల్ ఎట్లా ఉన్నారు, జనాలు భక్తులు. 18వ షెడ్ వరకు చేరుకున్నాం. ఇప్పుడే మేము దాదాపు 4:30కి స్టార్ట్ అయినాం. టైం చూస్తే టైం ఎంత అవుతుంది స్వామి? టైం చూస్తే ఇప్పుడు 6 అవుతుంది. మేము చాలా దాదాపు దగ్గర దాకా వచ్చేసినాము. నాకు తెలిసి ఇంకొక 15 నిమిషాలు నడిచేస్తే సన్నిధానం వరకు చేరుకుంటాము. సో 18వ షెడ్ వరకు చేరుకుంటాము ఆల్రెడీ. ఇక్కడ నుంచి ఈ షెడ్లు అన్నీ అయిపోతాయి అన్నమాట. షెడ్లు ఉండవు. దాదాపు 2:30-3 గంటలు పట్టింది మాకు. 4:30 స్టార్ట్ చేస్తే టైం చూస్తే దాదాపు 7:30 అవుతుంది. దర్శనం అయిపోయింది ఇందాకే. చాలా సమయం పట్టింది వాస్తవానికి. సరే మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ చేసుకుని బయలుదేరిన ఇంటికి.
ஆதித்யான்ற பி நேனாகன் திருவள்ளூர் மாவட்டம் எங்கர்காலம் நம்பியார் மண்டபத்தில் வருமாறு அன்போடு கேட்டுக்கொள்கிறோம். சாமியே சட்டமையப்பா. ஆதித்யான்ற பி நேனாகன் திருவள்ளூர் jacket just before exiting the aircraft. If you exit through the overwing, then inflate the life jacket once you move out of the aircraft. అద్దాలు పోయినట్టు పోతుంది కదా బస్సులో. ఈ సౌండ్ ఏందిరా సారీ. ఫ్లైట్ ఎండ కొడుతుంది ఇక. Sign up or log in. మేఘాలు మొత్తం మేఘాలే ఉన్నాయి. Media shikayat sahit परिष्कृत ఊటలు అసలు మేఘాలు ఇది ఎట్లా కనబడుతున్నాయి చూడు. सेवा संबंधी అమ్మ చెవులు గడలు కట్టేస్తున్నాయి. వాము ఏంది ఇది? వావ్ సూపర్ ఉంది బాబు, చాలా బాగుంది. ఇదేదో ఇంకొంచెం పైకి వెళ్ళి అసలు సముద్రం కాదన్న, కాదు ల్యాండ్ అంతా మేఘ కింద మౌంటైన్స్ కనబడుతున్నాయి. మేఘాలు పైకి వచ్చేసినాం. ఆ చెవులు అయితే ఘోరంగా గడలు కడుతున్నాయి. అసలు ఏమి కనబడే చూడండి కింద మేఘాలు అసలు ఎట్లా ఉన్నాయి. వామ్మో ఎక్సలెంట్. అసలు ఎప్పుడు ఫ్లైట్ జర్నీ చేసినా నాకు అసలు విండో సీట్ రావాలని చూస్తా, ఎప్పుడు రాలేదు, చాలా తక్కువ సార్లు వచ్చింది. ఇప్పుడైతే పొద్దున 6:30 దాదాపు 7 అవుతుంది. సో ఈ టైంలో ఇట్లా ఫ్లైట్ ఎక్కడం, అదే నాకు విండో సీట్ రావడం, సో లక్కీగా ఉంది. మామూలుగా సినిమాల్లో చూపిస్తారు కదా ఇట్లా మేఘాలు, అది అట్లాంటి లుకింగ్ కనబడుతుంది అసలు. వావ్, అసలు ఈ కెమెరాలో సరిగా వస్తుందో లేదో కానీ పైన చూస్తే మాత్రం ఒక రకంగా కనబడుతుంది ఇక్కడ. ఇదంతా ఎంత బాగుందంటే మేఘాలన్నీ కిందికి ఉన్నాయి, మనం వాటి పైనుంచి వెళ్తున్నాం. చూడండి, ఇంకేదో కొత్త ప్రపంచంలో ప్రయాణిస్తున్నట్టు ఉంది. ఆ భూమి మీద ఇది కూడా ఒక లేయర్ లాగా ఇట్లా పైన ఈ మబ్బుల పైన కూడా జనాలు ఉన్నారా ఏందన్నట్టు. తెల్లగా మేఘాలన్నీ కూడా. ఇక చూడండి ఇది మంచు కొండల్లాగా ఎట్లా ఉన్నాయి. ఈ ప్లేస్ చూడండి, ఇది ఘోరంగా కనబడుతుంది అసలు. ఆ కింద ఇప్పుడు ఆ మేఘాల కింద కొండలు ఉన్నాయి. జూమ్ చేస్తే సరిగా కనబడతలేదు కానీ కిందికి వచ్చేస్తుంది. ఇక బెంగళూరు దగ్గరికి వచ్చేసినామంట, అనౌన్స్ చేస్తున్నాడు ఆయన పైలట్. సో ఇప్పటిదాకా మేఘాల పై నుంచి వచ్చింది, కిందికి వెళ్తా ఉంది. సో వితిన్ 20 minutesలో మేబీ ల్యాండ్ అవుతుందని చెప్పారు.
చూసారు కదా, ఇదంతా సపరేట్ లేయర్ కనబడుతుంది కదా, ఇదంతా మేఘాలు. ఇప్పటిదాకా మేఘాల పై నుంచి వచ్చింది, గెటింగ్ డౌన్. సో కిందికి వెళ్తా ఉంది. మొత్తం పొగ మంచు చేత కప్పబడి ఉంది, అందుకే సరే కనబడట్లేదు. ల్యాండ్ అవుతుంది. ఎత్తేసింది, జరికిచ్చింది జరుకు.